బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో బదిలీ అయిన ఎస్పీలతో సమావేశమైన ఆయన శాంతి భద్రతలు సహా పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించొద్దన్నారు సీఎం చంద్రబాబు. నేరాల తీరుకు తగ్గట్టుగా పోలీసులు అప్డేట్ కావాలన్నారు. శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని చంద్రబాబు సూచించారు. బెస్ట్ పర్ఫార్మెన్స్ తో ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఎస్పీలు పనిచేయాలన్నారు చంద్రబాబు. ఒకప్పుడు రాజకీయ నేతలు అవసరానికి రౌడీలను, క్రిమినల్స్ ను వాడుకునేవారని, కాకపోతే ఇప్పుడు రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తున్నారన్నారు. నేరాల దర్యాప్తులో టెక్నాలజీని 100% ఉపయోగించుకోవాలన్న ఆయన ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటూ అసాంఘిక శక్తులు బయటపడేలా పనిచేయాలన్నారు చంద్రబాబు. మరోవైపు సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిని ఉపేక్షించొద్దన్నారు చంద్రబాబు. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో చేస్తూనే క్రిమినల్స్ కు భయం ఉండేలా వ్యవహరించాలన్నారు. తప్పు చేస్తే దొరుకుతామనే ఆలోచన వస్తే నేరాలు తగ్గుతాయన్నారు. ప్రజాప్రతినిధులతో సామరస్యంగా సమన్వయంతో పనిచేయాలన్న ఆయన తప్పు చేస్తే మాత్రం ఏ పార్టీకి చెందిన వారైనా సరే శిక్ష పడాల్సిందేనన్నారు. ఏదైనా తీవ్రమైన ఘటన జరిగితే కింది స్థాయి సిబ్బందిపై వదిలేయకుండా వెంటనే ఎస్పీలు రియాక్ట్ కావాలన్నారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు జరుగుతుంటే ఎస్పీలు చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబు. మరోవైపు వ్యక్తిగత సమస్యలతో ప్రభుత్వం సాయం కోసం వచ్చే వారి పట్ల సానుభూతితో పాటు మానవీయ కోణంలో ఆలోచించాలన్నారు. చట్టవిరుద్ధంగా రాజకీయ ముసుగులో కావాలని అలజడులు రేపాలని చూస్తే ఊరుకోవద్దని అధికారులకు చంద్రబాబు సూచించారు.